హరిహర వీరమల్లు సినిమా ఘోరాతి ఘోరమైన అట్టర్ ఫ్లాప్ ఎపిసోడ్ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీలు అటు టీడీపీ జనసేన సోషల్ మీడియాలు ఫుల్ తిట్టుకోవడానికి కారణమవుతుంది. కారణం ఏంటి? ఆ సినిమా విడుదలైన నెక్స్ట్ డే, ప్రీమియర్ షోలు అయిపోయిన నెక్స్ట్ డే దగ్గర నుంచే చివరికి వీకెండ్స్ అయినా కూడా థియేటర్లలో ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం 10 మందికి మించిగా లేని పరిస్థితి ఉంటూ వస్తుంది. అందుకని జనసేన పార్టీ మినిస్టర్లు కాన్ఫరెన్స్లు పెట్టి తరలించండి, జనాన్ని ఫ్రీగానా పిలిపించండి, థియేటర్లో నింపండి అని చెప్పి వాళ్ళు ఏకంగా కాన్ఫరెన్స్లు పెట్టి సమావేశాలు పెట్టి వాళ్ళ శ్రేణులకు ఆదేశాలు ఇస్తూ ఉంటే జనసేన ఎమ్మెల్యేలు నాయకులేమో దీనికి సంబంధించి ఉచిత టికెట్లు ఇస్తాము, ఉచిత షోలు ఇస్తాము, రండి బాబు రండి, రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం, రండి రండి అని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఆయన పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఈ క్రమంలో వాళ్ళు టీడీపీ మీద పడుతున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే సినిమాను బాయ్కాట్ చేయండి అని వాళ్ళు పిలిపించి తీవ్రంగా దెబ్బతీస్తే, అరే అలయన్స్లో ఉన్నాం కదా, టీడీపీ వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వరు, టీడీపీ వాళ్ళు ఈ సినిమా విజయవంతం చేసి ఎందుకు పూనుకోరు, ఇదే నా పొత్తు ధర్మం అని చెప్పి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తిడుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఇదేంది, ఇది మీరే ప్రచారం చేయడం, మీ మంత్రులు ప్రచారం చేయడమే కర్మరా బాబు అనుకుంటే మళ్ళీ మేము ప్రచారం చేయడం ఏంది? సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే అస్సాం రైలు ఎక్కుతుంది. మేము ఎప్పుడైనా మా బాలయ్య బాబు సినిమా విజయవంతం చేయండి, మా బాలయ్య బాబు సినిమా టికెట్లు కొనండి అని చెప్పి మేము ఎప్పుడైనా కనుక అడుక్కున్నామా అని చెప్పి ఉల్టా వాళ్ళు ఒకరికొకరు మేము లేకపోతే మళ్ళీ మీకు రాజమండ్రి చేయలేదు దిక్కంటారు జనసేన వాళ్ళు. మీకు జగన్ సుక్కలు చూపెడతారు మేము లేకుంటే అంటారు. ఇటు టీడీపీ వాళ్ళు మా పుణ్యాన మీరు ఎమ్మెల్యే అనుభవిస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కూడా గెలవలేరు, మీ పేరుగానే పలికేవాడు కదా జగన్మోహన్ రెడ్డి, మీకు ఆయన అయితేనే కరెక్ట్, మీ 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 వాడి పేరు కూడా పలకడు అని చెప్పి టీడీపీ వాళ్ళు. అని ఒకరిని మించి ఒకరు, మేము లేకుంటే జగన్ మీ దూరం తీస్తారని చెప్పి ఒకరు, మేము మా ఆశ్రయం లేకపోతే జగన్ మిమ్మల్ని దేకను కూడా దేకడని ఒకరు, మేము లేకుంటే ఎమ్మెల్యే అవ్వలేరని ఒకరు, మేము లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు దిక్కని ఇంకొకరు భలే తిట్టుకుంటున్నారు. అంటే ఈ సినిమాను టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయాలి, ఏం పట్టింది? అసలు ఈ రాజకీయాలు ఏందండి ఇందులో? అది కూడా పాలక పక్షాలు. కొన్ని తెలుగుదేశం పార్టీ కీలక అకౌంట్ల నుంచి కొత్త డిమాండ్లు వచ్చాయి. అవును, పొత్తులో ఉన్నాం కాబట్టి ఆ సినిమా అటర్ ఫ్లాప్ సినిమా భుజానికి ఎత్తుకొని అందరూ చూడాలి, అందరూ ప్రమోట్ చేయాలనేది ఇదే వింత. అట్లయితే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక జీవో పాస్ చేయండి, అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు, వాళ్ళ క్యాడరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ హెరిటేజ్ ప్రోడక్ట్సే వాడాలని చెప్పి ఒక జీవో పాస్ చేయండి అని చెప్పి కొన్ని టీడీపీ కీలకమైన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కొన్ని పోస్టులు దర్శనమిస్తూ ఉంది. ఇది కూడా రీజనబుల్ లేదండి. ఒక సినిమాను ప్రమోట్ చేయాలి అని చెప్పి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని డిమాండ్ చేయడమే ధర్మం అయితే, మరి అందరూ మా ప్రోడక్ట్లే వాడండి, మీరు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి అది కూడా ధర్మమే కదని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం కూడా ధర్మమే. ఆయన సినిమాల కోసం, దీనికోసం ప్రమోషన్ లేనిది, వీళ్ళ గోలేంది, ఏం కర్మరా సామి ఆంధ్రప్రదేశ్ జనానికి. సినిమాల పిచ్చి, కులాల పిచ్చి, ఎంత నాశనం కావాలో అంత నాశనం వాళ్ళు అవుతున్నారు, రాష్ట్రాన్ని చేసి పెట్టేస్తున్నారు.